జరిగిందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు. కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు కమిషన్ కేసీఆర్ను విచారించింది. అయితే ఓపెన్ కోర్టులో కాకుండా 1-to-1గా విచారణ సాగింది. ప్రాజెక్టు డిజైన్ మార్పు, నిధుల కేటాయింపు, కేబినెట్ అనుమతులపై ప్రధానంగా విచారించినట్లు సమాచారం. ఇక కేసీఆర్ విచారణ అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈరోజు కేసీఆర్ అయితే హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు విచారణ కొనసాగినట్లుగానే చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు చూస్తే కాళేశ్వరం కమిషన్ ముందుకు 100 మందికి పైగా అధికారులు ఇక్కడ విచారణకు హాజరయ్యారు. మొత్తంగా వారందరినీ కూడా ఓపెన్ కోర్టులోనే విచారించినటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత అనంతరం ఈటెల రాజేందర్ ఇక్కడ విచారణకు హాజరయ్యారు. హరీష్ రావు కూడా ఈ విచారణకు హాజరయ్యారు. వారిది కూడా ఓపెన్ కోర్టులో జరిగినప్పటికీ అయితే కేసీఆర్ కొన్ని అనారోగ్య కారణాల వల్ల మాత్రం తనను 1-to-1గా విచారణకు అనుమతించాలని చెప్పి కమిషన్ కోరిన నేపథ్యంలో కమిషన్ కూడా సానుకూలంగా స్పందించడంతో పాటు అంగీకరించిన నేపథ్యంలో 1-to-1గా విచారణ జరిగింది. అయితే కేసీఆర్ మరో అభ్యర్థనను కూడా ఇటు కమిషన్ ముందు ఉంచారు. మొత్తంగా కెమెరా ముందు ఇన్ కెమెరా ముందే నన్ను విచారణ చేయాలి అన్నట్లుగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇన్ కెమెరా ముందే ఈ విచారణ సాగినట్లుగానే చెప్పాలి. అయితే మొత్తంగా చూస్తే మాత్రం కమిషన్ అయితే ఒక 10 నుంచి 15 ప్రశ్నల వరకు కూడా కేసీఆర్ ముందు సంధించినట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం అసలు కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో కేబినెట్ ఆమోదం ఉందా, నీళ్లు నిల్వ అనేటువంటి దానికి నీళ్లు అక్కడ నిల్వ చేయడానికి కేబినెట్ ఆమోదం ఉందా లేదా, సబ్ కమిటీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది, లేదంటే నిధులు ఏ విధంగా సమీకరించారు అనేటువంటి అంశాలతో పాటు డిపిఆర్ అనుమతి అంగీకరించకుండానే ఎలా ప్రాజెక్ట్ని ప్రారంభించారు అనేటువంటి అంశాలపైన కొన్ని ప్రశ్నలు అయితే మాత్రం కమిషన్ సంధించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం అంటే ఈ ఒక డిజైన్ ఒకలాగా ఉంది, ఇటు నిర్మాణం ఒకలాగా ఉంది. దీనికి కారణం ఏంటి, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్ణయం మీద లేదంటే క్యాబినెట్దా, ఎవరిది అనేటువంటి స్థాయిలో కూడా ఈ విధమైనటువంటి ప్రశ్నలు అయితే కేసీఆర్కి సంధించినట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ కూడా అంతే ఓపికగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చిన నేపథ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కమిషన్ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్తూ వచ్చినట్లుగానే తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి పీపీటీ ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఇచ్చినటువంటి ఆ సీడీని కూడా కమిషన్కు అందజేసినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఇక్కడ ఆయనకి చేరుకున్నటువంటి నేపథ్యంలో కమిషన్కు ముందు ఎవరైతే అంటే కేసీఆర్ హాజరైనటువంటి నేపథ్యంలో అయితే మాత్రం మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బూర్గుల రామకృష్ణారావు భవన్ చుట్టూ పరిసర ప్రాంతాలకైతే మాత్రం భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. భారీ సంఖ్యలో చేరుకోవడమే కాకుండా ఆయన భారీ స్థాయిలో కూడా నినాదాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ను కమిషన్కు పిలిచింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజా కోర్టులోనే మేము పూర్తి స్థాయిలో విజయం సాధిస్తామంటూ కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా ప్రత్యేకించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా 50 నిమిషాల పాటు సాగినటువంటి ఈ కమిషన్ విచారణకు హాజరైన అనంతరం ఆయన బయలుదేరి మళ్ళా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూస్తే మాత్రం కేసీఆర్ విచారణ అంటే కేసీఆర్కు చట్టాలంటే గౌరవం ఉంది, న్యాయం అంటే గౌరవం ఉంది, పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది. కాబట్టి ఒక కమిషన్ను గౌరవించి కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు స్పందిస్తూ కూడా వెళ్ళి ఆయన విచారణకు హాజరయ్యారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి, క్రమశిక్షణ, కేసీఆర్కు ఉన్నటువంటి చిత్తశుద్ధి, క్రమశిక్షణ అనేటువంటి స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు అయితే మాత్రం వారంతా కూడా ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ముందైతే మాత్రం 115వ వ్యక్తిగా అయితే మాత్రం ఆయన కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఆ విచారణకు సహకరించి పూర్తి స్థాయిలో ఆయన స్టేట్మెంట్ని మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితిగానే మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ, 99 టీవీ, హైదరాబాద్.